వారు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నారు. వారు తర్వాత 70 మంది శిష్యులుగా మారారు. వీరందరూ కలిసి ఒక ప్రాంతమునకు సువార్త చేయడానికి వెళ్తున్నారు. ఆ 70 మంది శిష్యులలో 3 ఈ 6 వచనాల్లో వారి వారి యొక్క అభిప్రాయాన్ని ప్రభువుకు చెబుతూ ఉంటారు. మొదటి వచనాన్ని చూద్దాం మనం. లూకా శుభవార్త 9వ అధ్యాయము 57వ వచనంలో మొదటి వాడు ఏమంటున్నాడో చూద్దాం. వారు తమ మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఈ వచనంలో ఒక శిష్యుడు మాట్లాడుతున్న మాటలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ ఒకడు అనే మాట ఉంది. ఎవరు ఆ ఒకడు? దానికి ఒక అర్థం కావాలి. ఒకడంటే జనసమూహంలో ఉన్నవాడా? ఒకడంటే ఈ 70 మంది శిష్యులలో ఒకడా? లేదా ఒకడంటే యేసు ప్రభు వారు అపోస్తలులుగా ఏర్పరచుకున్న 12 మందిలో శిష్యులలో ఒకడా? దీని వివరణ మనము తెలుసుకోకుండా వెళితే ఈ వాక్యము మనకు సరిగా అర్థం కాదు. అసలు ఎవరు ఈ ఒకడు అంటే వాక్యం ఏం చెబుతుంది చూడండి. అక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయము 19వ వచనం. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాడు. అంటే ఆ ఒకడు అనేవాడు ఎవడు అనేది మనకే అర్థమైపోయింది. కొన్ని చోట్ల కొంత వివరణ లేకపోయినా సువార్తలలో మరి ఒక చోట దానికి సంబంధించిన వివరణ ఖచ్చితంగా ఉంటుంది. లూకా భక్తుడు ఏమని రాశాడు? ఒకడు అని రాశాడు. మత్తయి సువార్తికుడు ఏమని రాశాడు? శాస్త్రి అని రాశాడు. అంటే ఆ ఒకడు ఎవరికి అర్థమవుతుందంటే మనకి శాస్త్రి అని అర్థమవుతుంది. ఆ రోజుల్లో మొదటి వాడు ఇతను. ఈ 6 వచనాలలో ఇతను ఎవరు? 6 వచనాల్లో 3 వ్యక్తులు ఉన్నారని చెప్పాను కదా. మొదటి వాడు ఉన్నాడు, రెండవ వాడు ఉన్నాడు, మూడవ వాడు ఉన్నాడు. ఈ రోజు నేను మొదటి వాడు గురించి మాత్రమే చెప్తున్నాను. మరలా వచ్చినప్పుడు రెండవ వాడి కోసము మూడవ వాడి కోసము చెప్తాను. అంటే ఈ రోజు నేను ఎవరి కోసం చెప్తున్నాను? శాస్త్రి, మొదటి వాడు. ఇతనికి ఒక్కొక్క పేరు కూడా మనం ఇవ్వచ్చు. ఉద్రేకపూర్ణుడు. అంటే ఏదైనా ఒక మాట విన్నప్పుడు కొంతమందికి వెంటనే ఉద్రేకం వచ్చేస్తుంది. నేను చేసేస్తాను, నేను వచ్చేస్తాను, నేను వెళ్ళి వస్తాను, నేను నెరవేరుస్తాను, ఇలాంటి ఉద్రేకపు మాటలు వచ్చేస్తూ ఉంటుంటాయి. అలాంటి వాడిలో ఒకడు ఎవరు? ఈ శాస్త్రి. ఈ శాస్త్రి మరి యేసు ప్రభువుతో ఎందుకు వచ్చాడు అంటే ఆ రోజుల్లో యేసు ప్రభు వారి బోధలు అనేక మంది వినేవారు. విన్నవారు వారు హృదయాలను ప్రభు వైపు తిప్పుకున్నారు. అలాగే ఈ శాస్త్రులు పరిశుద్ధులు కూడా ప్రభువు మాట విని ప్రభువులో ఏదో ఉంది, ఆయనలో గొప్ప శక్తి ఉంది, గొప్ప మహిమ ఉంది, అద్భుతాలు ఉన్నాయని తెలుసుకొని ఆయన వెళ్ళిన చోట కల్లా వెంబడిస్తూ ఉండేవారు. శాస్త్రులు ఉన్నారు, ఆయనతో వెళ్తున్నవారు. పరిసయ్యులు కూడా ఉన్నారు. నికోదేము అనే పరిసయ్యులు తెలుసు కదా మనకి. ప్రభువును దొంగచాటుగా రాత్రి వేళలో కలుసుకోవడానికి వస్తాడు. నిత్య జీవాన్ని పొందడానికి నేను ఏం చేయాలని అడుగుతాడు. పరిసయ్యుడు అతను. మరి ఇక్కడ శాస్త్రి, ఈ శాస్త్రి కూడా ప్రభువు మాటలకు కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయ్యి ప్రభువుతో అంటున్నాడు, నీవెక్కడికి వెళ్ళినా నీతో నేను వస్తాను అంటున్నాడు. అక్కడ అంటున్న మాట ఏమిటో చూద్దాం. చూడండి,
మరి శాస్త్రి ఏమంటున్నాడు? బోధకుడా అంటే, బోధకుడా అన్నాడంటే అర్థం ఏంటి? బోధకుడు అనే మాటకు అర్థం ఏంటి? ఇంగ్లీష్లో తర్జుమా ఎలా ఉంటారంటే మాస్టర్ అని ఉంటుంది. బోధకుడు అంటే ఏంటి? మాస్టర్. మాస్టర్ అంటే స్కూల్లో మాస్టర్ అని కాదు ఇక్కడ అర్థం. మాస్టర్ అంటే యజమానుడు, ప్రభువు. యజమానుడు, ప్రభువు. ఈ నేమను ఒప్పుకుంటున్నాడంటే యేసును ప్రభువుగా ఒప్పుకుంటున్నాడు. ఎవరు? ఈ శాస్త్రి. శాస్త్రులు అంత తొందరగా దేవుని దగ్గరికి రారు. ఆయన బోధన విని ఆయనలో అద్భుతములు ఉన్నాయని, మహిమ ఉందని కనుగొన్న ఇతను ఏమని సంబోధిస్తున్నాడంటే, బోధకుడా అంటే ప్రభువా అని సంబోధిస్తూ ఉన్నాడు. మాస్టర్, బోధకుడా అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు ఈయన? నీవెక్కడికి వెళ్ళినా అంటే ప్రభువు యొక్క జీవన విధానానికి కూడా ఆయనలాగే నేను జీవించడానికి ఆయనతో పాటు వెళ్తానంటున్నాడు. నీవెక్కడికి వెళ్ళినా. ఈయన ఎక్కడెక్కడికి వెళ్తాడు? పాపుల దగ్గరికి వెళ్తాడు. మరి శాస్త్రులు పాపుల్ని రాణిస్తారా? రానివ్వరు. ఈయన ఎక్కడెక్కడికి వెళ్తాడు? కుష్ఠరోగులను ముట్టుకుంటాడు. వీరు కుష్ఠరోగులు అంటే వీరికి అసహ్యులు, దూరముగా పారిపోతారు. ప్రభు ఎక్కడికి వెళ్తారు? పేదల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళకి జ్వరం వస్తే స్వస్థపరుస్తారు, జబ్బులు వస్తే బాగు చేస్తారు, చనిపోతే లేపుతారు. మరి ఇలాంటి చోట్లన్నిటికీ కూడా ఈ హోదా ఉన్న, అంతస్తున్న ఈ శాస్త్రి వెళ్ళగలడా? అయితే నేను వెళ్తాను, నీతో పాటు నేను వచ్చేస్తాను అంటున్నాను. ప్రభు ఇంకా ఎక్కడెక్కడ ఉంటారంటే కొండల మీద ఉంటారు, అక్కడ బోధిస్తారు. ఒలీవ కొండ మీద ఆయన పెద్ద బోధ చేశారు. ఒలీవ కొండ మీద బోధ చేశారు. ఆయన బండల మీద కూర్చుని, కటిక నేల మీద కూర్చుని ప్రజలకు బోధించాడు. కటిక నేల మీద, కటిక రాతి మీద, కొండల మీద మోకరించి ఆయన ప్రార్థనలో గడిపాడు. మరి ఇదంతా ప్రభు యొక్క జీవన విధానం. సరైన తిండి ఉండదు, సరైన నిద్ర ఉండదు, విశ్రాంతి ఉండదు. దేవుని రాజ్యం కట్టడమే ప్రభు చేస్తున్న పని. మరి ఇవన్నీ తెలిసి ఈ శాస్త్రి అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో పాటు వచ్చేస్తానంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నిన్ను వెంబడిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అంటే నీ జీవితం ఎలా ఉన్నా అని అక్కడ అర్థం. నేను నిన్ను వెంబడిస్తాను. యేసు ప్రభువుతో కొనసాగటానికి, యేసు ప్రభువుతో కలకాలం ఉండటానికి ఇతను తీర్మానం చేసుకున్నాడు. ఈ శాస్త్రి నీతోనే ఉంటాను, నేను ఎక్కడికి పోను అని మనసులో అనుకుని ఈ మాట పలుకుతూ ఉన్నట్టు మనం ఇక్కడ చెబుతూ ఉన్నాం. కానీ శాస్త్రి యొక్క కోరికను ప్రభువు తిరస్కరించలేదు. నాతో వస్తానంటున్నావేంటి, నువ్వు నాతో రానా పొగరు, నువ్వు ఉండలేవు అని చెప్పి అనలేదు. ఎందుకంటే యేసును వెంబడించటానికి ఎన్నో ఇబ్బందులు కలుగుతాయండి. యేసు ప్రభువులో ఉండటం అంటే మామూలు కాదు. నిజంగా యేసులో ఉన్నవాళ్ళు, నిజంగా యేసుకే నా దేవుడు, నా ప్రభువు అనుకున్న వాళ్ళు పాపానికి దూరంగా ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి, ప్రభువుని వెంబడించాలి, అన్నిటికంటే మిక్కిలిగా ప్రభువును ప్రేమించాలి. ఇవన్నీ ఈ శాస్త్రిలో ఉన్నాయా అంటే ప్రభువారు లేవనే చెబుతూ ఉన్నారు. నువ్వు నాతో ఉండలేవు, నువ్వు నాతో రాలేవు, నువ్వు నన్ను వెంబడించలేవు అని చెప్తున్నారు. ఎందుకంటే మన ప్రభువుకు అందరి హృదయాలు తెలుసు. మన ప్రభువుకు అందరి హృదయాలు తెలుసు.
మన యేసయ్యకు అందరి హృదయాలు తెలుసు. నా హృదయం ఎలాంటిదో యేసు ప్రభువుకి తెలియదా? మీ హృదయాలు ఎలాంటివో యేసయ్యకి తెలియదా? ఆ శాస్త్రి హృదయమో కూడా యేసు ప్రభువుకి తెలుసు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్పబడుతుంది, చూడండి. ఏమని చెప్పబడుతుంది? యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనములు, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు. యేసు ప్రభు ఏం చేస్తారంట? పై చూడట. వైట్ అండ్ వైట్ లో ఉన్నాడంటే అది పెద్ద పవిత్రుడని కాదండి అర్థం. నేను తెల్ల బట్టలు వేసేసుకుని వచ్చాననుకో, ఆహా ఈయన తెల్ల బట్టలు వేసుకుని వచ్చాడండి, ఎంత శుభ్రంగా ఉన్నాడండి, పవిత్రుడండి, పరిశుద్ధుడండి అని అనుకుంటే అది పొరపాటు. ఈ లోకంలో వేషధారులు ఎందరో కూడా ఎందరో అలాంటి వేషాలు వేస్తున్నారు. ప్రభువు పై విషయాలని ఎంత మాత్రమో చూడడు. ఆయన ఏం చూస్తాడో అంతరంగాన్ని చూస్తాడు, మన లోపల చూస్తాడు, మన హృదయం చూస్తాడు. ప్రభు ఏం చూస్తాడండి? మన హృదయం. మనందరి హృదయాలు ఎరిగిన వాడు అంటుంది దేవుని వాక్యం. నీ హృదయం ఎలాంటిదో దేవుడికి తెలుసు. నువ్వెంత బలహీనుడిగో దేవుడికి తెలుసు. నువ్వు ఇచ్చిన మాట ఎలా తప్పిపోతావో దేవుడికి తెలుసు. నువ్వు దేవుడు చూపించిన మార్గంలో ఉండకుండా సాతాను వాడి కొరకు ఏర్పరచుకున్న ఆ నరకమనే మార్గంలోకి ఎంత సులువుగా తప్పుకుని వెళ్ళిపోతున్నావో దేవుడికి తెలుసు. దేవుడు అన్నిటినీ చూసేవాడు, అంతటినీ చూసేవాడు. కాబట్టి ఎవరు కూడా ఆయనకి మరుగై ఉండలేదు. ఈ శాస్త్రి కూడా మరుగై ఉండలేదు. శాస్త్రి హృదయం తెలుసు, మన హృదయం తెలుసు, అందరి హృదయం తెలుసు.